హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ది రివ్యూ చేస్తున్నాను. అంటే ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు యూజ్ అవుతుందా కాదా అనేసి చూద్దాము. నేనైతే ఒక 2-3 రోజులు వాడి చూసానండి. ఇదైతే మెయిన్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎంఐ వాళ్ళది. సో లోపల ఇలా ఉంటుంది, డస్ట్ కంపార్ట్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి డస్ట్ కంపార్ట్మెంట్, ఇది వచ్చేసి ఓన్లీ డ్రై డస్ట్ కోసం అండి. అండ్ ఇది వచ్చేసి 2-in-1 డస్ట్ కంపార్ట్మెంట్, అంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వెట్ మాప్ కోసం అండ్ డ్రై క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రష్, డ్రై మాపింగ్ కోసం. ఇది వచ్చేసి సైడ్ బ్రష్, అంటే ఎడ్జెస్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఈ డ్రై బ్రష్కి కవర్ అండి. అండ్ ఇది ఒక చిన్న బ్రష్ ఇస్తాడండి, ఇన్ కేస్ ఏదైనా హెయిర్ కానీ ఏదైనా బ్రష్లో స్టక్ అయిపోతే అది క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ సైడ్ బ్రష్, అంటే 2 సైడ్ బ్రషెస్ ఇస్తాడు మనకి. ఇంకా ఇది వచ్చేసి వెట్ మాపింగ్ కోసం అండి. దీంతో పాటు మనకి మాపింగ్ ప్యాడ్ ఇస్తాడు. సో మాపింగ్ క్లాత్ని దీనికి ఇలా అంటించి మెషిన్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 2 క్లాత్స్ ఇస్తాడు మనకి. అండ్ ఇది వచ్చేసి డాకింగ్ యూనిట్ అండి, అంటే మెషిన్ వర్క్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా వచ్చి స్టాక్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మాన్యువల్ అండి, అంటే ఎలా యూజ్ చేయాలి అవి అన్నీ అందులో ఉంటాయి. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడైతే డస్ట్ కంపార్ట్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలండి, అంటే ఇది ఓన్లీ డ్రై డస్ట్ది. ఇన్ కేస్ మీకు మాపింగ్ కూడా కావాలంటే 2-in-1 కంపార్ట్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇవి సైడ్ బ్రషెస్. ఇది వచ్చేసి మిషన్ కింద ఉంటుంది, అంటే డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందాక చూపించినట్టు దీనిపైన జస్ట్ అలా కవర్ వస్తుంది, ఆ కవర్ని అంటే ఈ బ్రష్ ఊడిపోకుండా పెట్టుకోవాలి. జియోమీ హోమ్ అనే యాప్ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. అది డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఇనిషియల్గా అయితే ఒకసారి స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మెషిన్ అంటే మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటుందన్నమాట. ఇందులో ఈ ఫోన్లో చూసినట్టుగా ఇట్లా రూమ్ 1, రూమ్ 2 అట్లా మెజర్మెంట్స్ తీసుకుంటుందన్నమాట. అంటే అన్ని రూమ్స్ ఒకసారి స్కాన్ చేసుకుంటుంది. ఇనిషియల్గా 1 టైం మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ టైం, ఎందుకంటే అంత మెజర్మెంట్ తీసుకోవాలి కదా ఇది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం టైం తక్కువ పడుతుంది అనమాట. ఇలా క్లీనింగ్ అంతా అయిపోయాక ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయి డాక్ అయిపోతుంది అనమాట. డాక్ అయిపోయి ఛార్జింగ్ అవుతుంది, అంటే నెక్స్ట్ క్లీనింగ్కి రెడీ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 2-in-1 మాపింగ్ అండి, అంటే నేను కూడా ట్రై చేయలేదు ఇంతవరకు. ఇది ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి చిన్న సాకెట్ కనిపిస్తుంది కదా, ఇందులో వచ్చేసి వాటర్ పోసుకోవాలన్నమాట. అందులో చెప్తారు ఎంత వాటర్ పోసుకోవాలి అనేసి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాప్లో సెట్ చేసుకోవాలన్నమాట మాపింగ్ ఆప్షన్. సో అది స్టార్ట్ చేయగానే ఇలా వెంటనే స్టార్ట్ అయిపోతుంది మాపింగ్. అంటే మనకి వాటర్ ఏం కనిపించదు, అంటే మాప్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనము ఇంట్లో అంటే మామూలుగా చేసుకున్నట్టుగా. దీంట్లో 2-in-1లో ఏంటంటే డ్రైతో పాటు వెట్ కూడా అవుతుందన్నమాట ఒకేసారి. అంటే నేనైతే జస్ట్ చెక్ చేయడానికి అక్కడ చిన్న మట్టి మరక అట్లా వేసాను, చూద్దాము అంటే ఎట్లా క్లీన్ చేస్తుందో. ఇంకా స్టిల్ మరక అట్లాగే ఉంది. అండ్ ఈ మిషన్ అయితే డ్రై వ్యాక్యూమ్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అంటే బెడ్స్ కింద అక్కడ మనము క్లీన్ చేయలేం కదా కార్నర్స్కి వాటికి. సో ఆ ప్లేసెస్లో అయితే బాగా అదే వ్యాక్యూమ్ అవుతుంది. కానీ వెట్ మాపింగ్కి మాత్రం కొంచెం అంతగా క్లీన్ అవ్వట్లేదు. నా సజెషన్ అయితే ఇన్ కేస్ బాగా
డస్ట్ ఎక్కువగా వస్తుంది ఇంట్లో అట్లా అంటే ఈ మిషన్ చాలా బాగా పనిచేస్తుందండి. అంటే డ్రై డస్ట్ వాటి కోసము. వెట్ అయితే కొంచెం చూసుకోవాలి, అంటే అంత బాగా క్లీన్ అవ్వట్లేదు. సో అది నా రివ్యూ అండి ఈ వాక్యూమ్ రోబోట్ పైన. నేను వచ్చేసి ఇది అమెజాన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.